మాకు ఒకసారి వినండి అందరూ కూడా. డిగ్రీలో అయితే తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు ప్రభాకర్ గారు అన్నమాట. ఆయన మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. ఆయన ఆయన తెలుగు చెప్తలో తెలుగు చెప్తూ గంట. చెప్తూ మధ్యలో ఆయనకి కోపం వచ్చేది. గంట. అలా చేసేవారు క్లాసులోని. అరే గంట రవి. లాస్ట్ నుంచి సెకండ్ మ్యాచ్ మిడిల్ పర్సన్ నువ్వే అని కూడా ఆయన. ఇక పోయి ఆయన్ని చూసి మేము ఎంత నవ్వేసుకునేవాళ్ళు అంటే చేసుకునేవాళ్ళం. ఎస్ మాట్లాడకండి ఇంకా మాట్లాడవద్దు అని చెప్పడానికి ఎస్ మాట్లాడక అనేవారైనా స్పీడ్గా అనమాట. ఆయన్ని ఇమిటేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు మేము గ్రౌండ్లో కూర్చొని. ఇంకో విషయం ఏంటంటే మేము మేము కలుసుకున్న కొంతమంది స్నేహితులు అయినా ఎక్కువసేపు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు నవ్వుకుంటామో తెలియదు మాకు, నవ్వేసుకుంటూ ఉంటాం. ఆ నవ్వుకోవడం వల్ల మా సాధక బాధల కింద ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని మర్చిపోయేవాళ్ళం. అందుకో కొంత ఫ్రెండ్ల దగ్గరికి వెళ్ళి ఎక్కువగా వీళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళు అన్నమాట. ఏదో జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉండేవాళ్ళం. అలా చాలా వరకు చాలా ఎంజాయ్ చేసాం. కష్టంలో ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా వెనకాల ఈ స్నేహితులతో కలవడం వల్ల చాలా అలా జీవితం అంతా అలా చాలా ఆనందంగా అనిపించింది ఇప్పటివరకు ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల.